Hello everyone. This is the first episode I'm shooting with a guest. Mana mundu Dr. Ravivarma garu unnaru. He's a well-known Ayurvedic doctor and also he's my father. So ఈరోజు మేము కర్మ గురించి అండ్ ఆల్సో కర్మకి ఆయుర్వేదానికి రిలేషన్ ఏంటని దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. హాయ్ డాడీ. నమస్కారం. నమస్కారం. ఒక 8-year-old మీ దగ్గరికి వచ్చి అసలు ఆయుర్వేదం అంటే ఏంటి అని అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఓకే, ఆయుర్వేదం అంటే వైద్యం. అవును, వైద్యం అంటే డిసీజ్. అది మనిషి కావచ్చు, ప్రాణి కావచ్చు, జంతు పశువులు అవచ్చు, పక్షులు అవచ్చు, ఏదైనా ట్రీట్మెంటే. సో ఏంటంటే ఈ పంచభూతాల మమేకం వల్లే ఈ ప్రాణకోటి ఏర్పడుతుంది, అందులో మనిషి కూడా. సో అలాగే మనకి వేదాలు వచ్చాయి. వేదాల్లోంచి ఏం చేశారంటే ఆయుర్వేదం అని ఒక వేదం తీసుకున్నారు. ఇదేంటంటే మనస వాచ కర్మణ. అవును, అంటే ఆయుర్వేదం అనేది ఋగ్వేదం నుంచి ఉంది, అధర్వేదం నుంచి కూడా తీసుకున్నారు, వచ్చింది అన్నమాట. సో వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం. ఆయుర్ అంటే ఆయుష్ని పెంచే వేదం ఆయుర్వేదం, అది కాన్సెప్ట్. అసలు ఆయుర్వేదంలో ఇదేంటంటే డివైన్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఓన్లీ ఏదో వైద్యం చేయడం కాదు, అసలు డివైన్ ఎనర్జీ అనమాట. ఒక మనిషి నిండు 100 ఏళ్ళు అంటే మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు, 100 ఏళ్ళు దాటాక 120 మధ్యలో సహజంగా చనిపోవడం సహజ మరణం. అలాగే సహజ జననం, సహజంగా జన్మించాలి, సహజంగా మరణించాలి. పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాం, ఆ పర్పస్ నెరవేరాలి, మోక్షం కలగాలి. సో దీనికి ఆయుర్వేదం ఏంటంటే ఈ స్థూల శరీరం ఆరోగ్యంగా ఉంటే కదా అన్నీ జరుగుతాయి. దీని స్థూల శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదంలో స్థూల సూక్ష్మ కారణ శరీరం, ఈ 3 శరీరాల నుంచి రాసి ఉంటుంది అనమాట. ఈ 3 శరీరాల నుంచి చెప్పిందే ఆయుర్వేదం. అదే జబ్బు అనేది కారణ శరీరంలో పడుతుంది, అది సూక్ష్మ శరీరం, స్థూల శరీరం డిస్టర్బ్ అవుతుంది. సో ఆ లింక్ కాజ్ అక్కడ ఉంటుంది అనమాట. ఆయుర్వేదం అంటే మనం ఒక ముక్కలో చెప్పాలనుకో పంచభూతాత్మకమైంది, త్రిదోషాలని బ్యాలెన్స్ చేసేది, అలా 3 శరీరాలని ప్యూరిఫై చేసి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచేది అన్నమాట. అసలు కర్మ సిద్ధాంతానికి ఇందాక మీరు అన్నారు కదా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కర్మ సిద్ధాంతానికి ఆయుర్వేదానికి రెండింటికి సంబంధం ఎలా ఉంటుంది అంటే, క్రానిక్ డిసీజెస్ వచ్చినాయి అంటే ఏదో ఒక కర్మ బ్యాగేజ్ లేకుండా అది రాదు అని చెప్తారు. అది ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేదం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ అదొక ట్రీట్మెంట్ అంటారు, కానీ ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ స్టైల్, ఎలా బతకాలో చెప్పింది ఆయుర్వేదం అన్నమాట. అదే దానికి కర్మ ఎలా లింక్ అవుతుంది అని అడుగు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. ఒక పెద్ద జబ్బు వచ్చిందంటే కారణం అది పూర్వకర్మ అయి ఉంటుంది, అది మన కర్మ, మన పూర్వీకుల కర్మ అయి ఉంటుంది. మనంతా కర్మ సిద్ధాంతం, మన స్పిరిచువల్ సైన్స్, మన సైన్సే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక సైన్స్ మనది. సో ఇందులో మన కర్మ సిద్ధాంతం పూర్తిగా. ఈ కర్మ సిద్ధాంతంలో ఖచ్చితంగా ఒక పెద్ద జబ్బు వచ్చిందంటే పూర్వకర్మే, పూర్వకర్మ వల్లే వస్తుందని చెప్తారు. అది మన కర్మ, మన పూర్వీకుల కర్మ అయి ఉంటుంది. మన పూర్వీకులు మనకి ఆస్తులు ఇస్తారో చెప్పలేం, కానీ కర్మలో అంతా మనకి కంటిన్యూ అవుతుంది. అదాల పెద్ద మామూలుగా చెప్తాం, జబ్బులు రావడానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి స్వయంకృత అపరాధం, అంటే డే లైఫ్, మన ఆహార విహారాలు సరిగ్గా లేవనుకో జబ్బులు వస్తాయి. అవి 2 సెట్ చేసామనుకో జబ్బులు పోతాయి, దాని డాక్టర్ దగ్గర వెళ్ళక్కర్లేదు. ఇక 2వ రకం జబ్బులు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యంలో వస్తాయి సీజనల్గా, వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం, ఈ కాలానికి మధ్య సంధికాలం. సో ఆ సీజనల్గా వచ్చే జబ్బులకి మన ఇంటి చుట్టూ ఉండే మొక్కలో లేదా మన ఇంట్లో ఉండే వాటితో చేసుకుని తగ్గిపోతాయి. దానికి డాక్టర్ దగ్గర వెళ్ళక్కర్లేదు, 70% వైద్యం మనం చేసేసుకోవచ్చు, అంటే మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇక 3వ రకం జబ్బులు చెప్పాం కదా, అది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. పూర్వకర్మ వల్లే ఖచ్చితంగా జబ్బులు వస్తాయి, అది ఆయుర్వేద సిద్ధాంత ప్రకారం. క్రానిక్ డిసీజ్, ఎనీ క్రానిక్ డిసీజ్, ఒక ఆర్గన్ ఫెయిల్ అయినా, ఏదైనా ఒక దీర్ఘవ్యాధి వచ్చిందా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా,
ఈ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ. సో అంత డీప్ డిసీజెస్ అన్నీ కూడా, క్రానిక్ డిసీజ్ అనేది కూడా పూర్వకర్మ వల్లే వస్తాయి. అది మన ఆయుర్వేదంలో చెప్పింది. దానికి ఏం చెప్తారంటే కర్మ విపాకం చేసి మందు ఇమ్మంటారు. ఆ కర్మ విపాకం అంటే ఏంటంటే ఏదో కొన్ని ప్లేసులకు వెళ్దాం, తీర్థయాత్రలకు వెళ్దాం, కొన్ని ప్లేసుల్లో కొన్ని కర్మలు పోతాయి, కొన్ని చెట్ల కింద వెళ్తే కొన్ని కర్మలు పోతాయి, లేదా కొన్ని ప్రక్రియలు చేస్తే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు ఇలాంటివి చేసి అప్పుడు మందిస్తే తగ్గిపోయి. అది ఒక ప్రొసీజర్. కర్మ విపాకం చేసి మందు ఇమ్మంటారు ఆయుర్వేదం శాస్త్రం. అది అసలు కర్మకి పూర్తిగా కర్మ లేకుండా కనురెప్ప కూడా కదలని చెప్తా. అది కర్మ. అసలు డిఎన్ఏ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు ఇండియన్ జీన్స్ ప్రకారంగా ఒక సర్టన్ ఫుడ్ తింటే బాగుంటుంది. వేరే డిఎన్ఏస్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతాలకు తగ్గట్టుగా ఎవరి ఫుడ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఫుడ్ తింటేనే సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకే డిఎన్ఏ, ఇండియన్ డిఎన్ఏ అన్నా సరే ఒక ప్రాంతానికి తగ్గట్టు ఫుడ్ మారిపోతుంది. మన చుట్టుపక్కల పండే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు బాగుంటది. అంటే మన బాడీస్ అలా ఎలా డిజైన్ అయినాయి అని చెప్పి ఇప్పుడు మన బాడీ ప్రాంతానికి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకుంది అంటే ప్రకృతికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంది బాడీ. ఇప్పుడు ఇండియన్స్ ఒకలా ఉంటారు, వెస్టర్న్స్ ఒకలా ఉంటారు, నార్త్ ఈస్ట్ వెళ్తే వాళ్ళు ఇంకొకలా ఉంటారు. వాళ్ళు ఫుడ్ గానీ లైఫ్ స్టైల్ గానీ అంతా మారిపోద్ది అన్నమాట. సో ఇది మన శరీరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాం. అది ఆయుర్వేదాలు దినచర్య అని చెప్పి చేసుకున్నాం కదా. అది ఒకసారి చెప్పండి దాని గురించి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్ చేసిందే ప్రకృతి డిజైన్ చేస్తున్నాం. ఈ పంచభూతాలే డిజైన్ చేసాయి. సో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయనుకో, ఆ కంట్రీస్ లో అట్మాస్ఫియర్ ఎన్ని వందల కిలోమీటర్లైనా కొన్ని వందల కిలోమీటర్లు ఒకే అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒకే రకమైన ప్లాంట్స్ ఉంటాయి, ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒకే రకమైన హ్యూమన్ ఫిజిక్స్ ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో అలా ఉండదు. భారతదేశం గొప్పతనం ఏంటంటే అందుకే దీన్ని పుణ్యభూమి కర్మభూమి అంటారు. అంటే కొన్ని చోట్లకైతే పుణ్యం వస్తుంది, కొన్ని చోట్లకైతే కర్మ వస్తుంది. అంటే అది మనం పక్కన పెట్టి సైంటిఫిక్ గా మాట్లాడాలనుకో, మన భారతదేశం యొక్క వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రతి 200 కిలోమీటర్ జోన్ ఉంటుంది. ఒక 200 కిలోమీటర్లు ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్ లో మనిషి స్వభావం, మనిషి యొక్క ఆకారం, స్వభావం, భాష, వేషం, సాంప్రదాయం, అలా కల్చర్ అన్నీ వేరుగా ఉంటాయి. అలాగే అక్కడ పండే పంటలు డిఫరెంట్ గా ఉంటాయి, పశువులు, పక్షులు అన్ని మారిపోతాయి. ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళి అక్కడ మారిపోతాయి. ఇక్కడ ఉన్న ఆవులు అక్కడ పెద్ద ఉంటాయి. అక్కడ మనుషులు వేరే ఉంటారు, భాష వేరే ఉంటుంది, యాస వేరే ఉంటుంది, వంటలు వేరే ఉంటాయి, పంటలు వేరే ఉంటాయి. ఇలా భారతదేశంలో గొప్పది ఏంటంటే ప్రతి 200 కిలోమీటర్ దూరానికి చేంజ్. వీళ్ళ చుట్టూ ఏమున్నాయో, వీళ్ళు ఏం తిన్నారో దాన్ని బట్టి వీళ్ళ బాడీ డిఎన్ఏ ఉంటది. ఇప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళాం మనం, వెళ్ళి అక్కడ ఉండిపోతున్నాం, స్థిరంగా ఉండిపోతున్నాం. అప్పుడు ఒక 3 నెలలు దాటి అక్కడ ఉండిపోతున్నాం అనుకో, ఒక సంవత్సరం దాటి, ఒక 3 నెలలు 6 నెలలు దాటి ఉండిపోతున్నాం అంటే అక్కడ ఫుడ్ తినాలి. మనం ఏ ప్రాంతంలో ఉన్నాం ఆ ప్రాంతంలో ఆ చుట్టూ ఉండే ఏమైతే దొరుకుతాయో మనకి అవే తినాలి. తింటే ఆ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే అక్కడ చుట్టూ నేచర్ ఏమిస్తుందో మనకి ఆ నేచర్ కి ఇచ్చింది మనం తినాలన్నమాట. ఆ నేచర్ తగ్గట్టుగా జీవించాలి, నేచర్ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కామన్ గా ఉన్నాయి చూసారా, ఈ పొటాటోస్ గానీ, క్యారెట్స్, బ్రాకలీ, ఇలాంటివన్నీ వేరే కంట్రీ నుంచి వచ్చినవి. ఇవి నేటివ్ స్పీసీస్ కాదు, కానీ ఇవి రెగ్యులర్ గా మనకి ఇవే దొరుకుతాయి. మార్కెట్ లోకి వెళ్తే ఇవే దొరుకుతాయి. కానీ మన ట్రెడిషనల్ పంటలు ఇవి చూసుకుంటే బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఎలా సెట్ చేసుకుంటారు? మామూలుగా పూర్వం అయితే ఏ ప్రాంతానికి కూరగాయలు ఉండేవి, పళ్ళు ఉండేవి, ఆకుకూరలు ఉండేవి, అలాగే అక్కడ దొరికే పదార్థాలు. సో అక్కడే తినేవారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా అంటే ఇప్పుడంతా పెరిగిపోయింది, చాలా అడ్వాన్స్ అయిపోయాం, చాలా డెవలప్ అయిపోయాం, అంతా ట్రాన్స్పోర్ట్ కానీ ఇది కానీ చాలా ఈజీ అయిపోయింది. రెండు ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏం జరిగిందంటే ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఒకప్పుడు డివైన్ సర్వీస్ భారతదేశంలో అలా డిజైన్ చేశారు. ఎప్పుడైతే అవి
పక్కా కమర్షియల్ గా మారిపోయాయో, వ్యాపార దృక్పథంగా మారిపోయాయో, ఫస్ట్ ఫుడ్ మారిపోయింది. ఫుడ్ మారిపోయింది. మనకి ఇక్కడ దేశవాళీగా ఈ ప్రాంతం ఉందనుకో, మనకి ఈస్ట్ గోదావరి చూసుకుందాం, దేశవాళీగా మనకి ఒక 200 నుంచి 350 రకాల కూరగాయలు పళ్ళు దొరుకుతాయి సంవత్సరం అంతా. ఓకే, 250 నుంచి 350 రకాల వరకు కూరగాయలు పళ్ళు మనకు దొరుకుతాయి, సహజంగా దొరికేవి. ఎప్పుడైతే ఫుడ్ మారిపోయిందో మనకి ఆ ట్రెడిషనల్ ఫుడ్స్ పోయాయి, ఆ సీడ్స్ పోయాయి, నెమ్మదిగా దీన్ని హైబ్రిడ్ జీన్ మోడిఫికేషన్ చేశారు. అంటే ఒక హ్యూమన్ బాడీ ఫుడ్ వ్యాపారం అయిపోవడం వల్ల ఒక హ్యూమన్ బాడీ DNA లెవెల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అదేందా? అంటే క్యాన్సర్ అనే పదం మనకు తెలియదు. క్యాన్సర్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఒకప్పుడు. క్యాన్సర్ అనే జబ్బు స్టేటస్ సింబల్ ఒకప్పుడు. పెద్ద రాజు లాంటి సుఖాలు భోగాలు ఎక్కువ వచ్చేవాడు. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా క్యాన్సరే. సో కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ వచ్చిందో, హైబ్రిడ్ మాయలు ఎప్పుడైతే ఉన్నామో DNA డిస్ట్రాయ్ అయిపోయి పెద్ద పెద్ద జబ్బులు ముందే వచ్చేస్తాయి. అంటే ఆ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఫుడ్ ని ప్రోడక్ట్ లా చేయడం వల్ల. అదే చెప్తాను, ఫుడ్ ని ఒక ప్యాక్ చేసి అమ్మాలనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఫుడ్ ని ప్రొడక్ట్ చేయాలన్న అప్పుడు దాన్ని క్వాలిటీ తగ్గించడాలు, కల్తీలు, అక్కర్లేనిది తేడం. అలాగే ఇక లోకల్ ఫుడ్ పోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఫారెన్ ఫుడ్స్ అది మంచి ఇది మంచి చెప్పి ఎక్కడెక్కడ ఫుడ్స్ ఇక్కడ అమ్మడం. అంటే మనకి ఇప్పుడు ఏం లేదు, సింపుల్ లాజిక్ ఏంటంటే సిమ్లాలో యాపిల్ దొరుకుతుంది, మనకి మామిడి పండు దొరుకుతుంది. సో మనకి మామిడి పండు ఎందుకు, మనకి మొదటికి తగ్గట్టుగా మనకు మామిడి పండు, వేసవకాలంలో మామిడి పండు మంచిగా తింటే మనకి చలవ చేస్తుంది. మనకి వేసవకాలంలో ఏం డిఫిషియన్సీ వస్తో మామిడి పండు ద్వారా మనకి రీప్లేస్ అవుతాయి. అలాగే సిమ్లా ఉందనుకో, సిమ్లాకి యాపిల్కి రేట్ ఏంది, వాళ్ళకి అక్కడ ఏం డిఫిషియన్సీ వస్తో యాపిల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు యాపిల్ మంచిదని చెప్పేసి మనకి మామిడి పళ్ళు మనకి ఇక్కడ దొరకవు, అక్కడ దొరుకుతాయి. సిమ్లాలో యాపిల్ పెద్ద దొరకదు, మనకు దొరుకుతుంది. ఇలా ఎప్పుడైతే వ్యాపారం దాంతో మంచి చేసి దాన్ని కమర్షియల్ చేశారో, మనం యాపిల్ మనం తినక్కర్లేదు, మనకు అవసరం లేదు. యాపిల్లో చాలా మంచి పోషకాలు ఉండొచ్చు, కానీ యాపిల్ ఎక్కడ పండుతుందో వాడికి, ఇక్కడ ఇక్కడ మనకి యాపిల్ ఉండదు కాబట్టి మనకి అక్కర్లేదు. ఇలా అక్కర్లేని ఫుడ్ తింటున్నాం మనం, అందువల్ల పెద్ద ప్రాబ్లం. సెకండ్ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు. అదే అర్థం షెల్ఫ్ లో ఒకటి కనిపిస్తుంది, దాని వెనకాల స్టోరీ ఎంత పెద్ద స్టోరీ. ఒకప్పుడు ఫుడ్ మనకు కావాలంటే ఒక 10 years, ఒక 15 years బ్యాక్, ఒక 30 years అనుకుందాం బ్యాక్, అంటే నాకు తెలిసిన వరకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉండదంటే, ఇప్పుడు నాకు నువ్వుల నూనె కావాలి, నాకు కావాలన్నప్పుడు నేనేం చేసేవాడిని, నా కళ్ళ ముందు జరిగేది ప్రాసెస్ అంతా. నువ్వులు తెచ్చుకుని మిల్లు తీసుకెళ్లి అక్కడ ఆడించుకుని ఆయిల్ తెచ్చి ఇంటి పెట్టుకున్నాను, నేను వాడుకున్నాను. ఏం జరిగింది, నీకు నువ్వుల దగ్గర నుంచి ఆయిల్ రావడం, మనం వండుకోవడం, ఇదంతా మన కళ్ళ ముందు జరిగింది. అలాగే ఒక ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలి, నువ్వులు తెచ్చుకున్నాం, ఆడించుకున్నాం, మామిడికాయలు తెచ్చుకున్నాం, అన్ని మనం చేసుకున్నాం. ప్రాసెస్ మన కళ్ళ ముందు మనం జరిగింది. సో రెండు దాని మీద మన ఎఫెక్షన్ ఉంది. సో ఇది కూడా పని చేస్తుంది. సో అప్పుడు మనకేం జబ్బులు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ప్యాకెట్ ముందు ప్యాకెట్ మీద బొమ్మలు, టీవీలో యాడ్స్ చూసి మనం కొంటున్నాం. సో బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, వాడు ఏం ప్రెజర్ కలుగుతున్నాడు, దానివల్ల నష్టం ఏంటి, అది అసలు ప్రాసెస్ ఎలా అయింది, ప్రాసెస్ మన కళ్ళ ముందు లేదు. ఒక మాయలో ఉన్నాం మనం. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే 120,000 బతకాల్సి మనం 60,000కి పడిపోయాం. మన లైఫ్ ఇప్పుడు 60,000 పడిపోయింది. 60,000 బాగున్నాం అంటే 30,000 నుంచి డబ్బులు తీరుస్తున్నాం. అంటే అమ్మేవాడికి అంత కామన్ సెన్స్ ఉండదు అనమాట. అంటే అమ్మేవాడు వాడి ప్రోడక్ట్ ఎలా అమ్ముకోవాలని చూస్తాడు. అంతే మరి. జనాలకి ఏం అవసరం ఉన్నది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండదు, నాకేం వస్తుందని చూస్తాడు. అంటే జనాలు కూడా ఒక దానికి అలవాటు పడిపోతే ఇంకా అదే మళ్ళీ తీసుకుంటారు అనమాట. అది ఆ క్వశ్చన్ జనాల నుంచే రావాలి. అంటే ఇప్పుడు ఈ గుమ్మడికాయ, మామిడికాయలు, బీరకాయలు ఈ జనాలే అడిగారు అనుకోండి, ఆ ప్రొడక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే మన బ్యాక్ ఎండ్ ఏం చేద్దాం మనకు తెలియదు. మనకి రిఫైండ్ ఆయిల్స్ మంచి అని చెప్పి అంట కట్టారు. రిఫైండ్ ఆయిల్స్ మంచిదని తింటున్నాం. రిఫైండ్ ఆయిల్స్ వల్ల ప్రాబ్లమ్స్ కదా. రిఫైండ్ ఆయిల్ వాడక ముందు హార్ట్ అటాక్లు అన్ని
రిఫైండ్ ఆయిల్ వాడకముందు మన భారతదేశంలో హార్ట్ అటాక్ రేట్స్ అన్ని ఎంత ఉంటుంది ఆ పర్సెంటేజ్తో పోల్చుకుంటే ఇప్పుడు మనం డాక్టర్లు చెప్పినట్టు టీవీలో యాడ్లు చెప్పినట్టు మనం రిఫైండ్ ఆయిల్స్ వాడటం వల్ల మనకి హార్ట్ అటాక్ రాకూడదు కదా. పల్లెటూరులో కూడా రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు అవునా కదా. మరి అందరికి హార్ట్ అటాక్ రాకూడదు కదా, కొలెస్ట్రాల్ ఉండకూడదు కదా. అదేం ఉండదని చెప్తారు కదా వాళ్ళు. మరి అసలు పల్లెటూరులోకి గుండె చెప్పే రాదు. ఇప్పుడు అందరికి పల్లెటూరులోనే గుండె చెప్పలేదు. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి డాడీ? అంటే ఇప్పుడు చాలా మందికి ఆ థాట్ ఉండదు, అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నది తెలియదు, కానీ ఎక్కడో ఏదో వీడియోలో చూస్తారు, అంటే ఈ పలానా సిమ్టమ్స్ ఉండడం వల్ల ఈ పలానా జబ్బు రావచ్చు, లేకపోతే అదే అనమాట ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది, వీళ్ళే చేసుకోవడం, లేకపోతే వీళ్ళు కడుపు నొప్పి వస్తే క్యాన్సర్ ఏమో, చిన్న విషయాన్ని పెద్దది చేసాడు. లేకపోతే వాళ్ళకి లేకపోయినా వేరే వాళ్ళే చూసి వాళ్ళు చేయడం చూసి నీకు ఇలా అవుతుంది కదా, నీకు ఆ జబ్బు ఉందేమో అని చెప్పగానే వాడికి థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లేని జబ్బుని వీళ్ళు తెచ్చుకోవచ్చు, తెచ్చుకునే ఛాన్సెస్ ఉంది కదా, థాట్ తోనే కదా నడుస్తుంది మొత్తం అంతా. అది దాని గురించి చెప్పండి, సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్. దీనిలో మంచి చెడు రెండు ఉంటాయి. ప్రతి దాంట్లో అంటే ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది పర్సన్ ఎవరైతే మనం ఒక దాంట్లో ఏదో ఒక ఛానల్లో ఒకటి ఏదో వచ్చింది ఒక దాని గురించి, అది వాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి అనేది కొంచెం మనం విశ్లేషణ చేసుకుంటే అది అవునా కాదా, కరెక్టా కాదా, ఇది బేసిక్స్ ఏంటి అదే చెప్పడానికి బేసిక్ ఏముంది అని కొంచెం ఆలోచించగలిగితే అప్పుడు అది మంచిగా కాదని బోర్డు జరుగుతుండే విషయాలు అది డిసైడ్ చేసి తీసుకోవాలా వద్దనేది మన దగ్గర ఉండదు. అది మనం డిసిషన్ కరెక్ట్ తీసుకోవాలనుకో రాంగ్ అయినా మనమే నష్టపోతాం, అది పాజిటివ్ అయినా మనమే బాగుంటాం, రెండు ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్ గా దాని పాయింట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ అది కరెక్ట్, అది బేసిక్స్ ఏంటి, అది బేసికల్ గా ఆధారాలు ఉన్నాయి చెప్పిన దానికి రైట్ ఆర్ రాంగ్ అనేది డిసిషన్ తీసుకోవాలి, లేదా దాని గురించి విశేషం ఇంకొకరిని అడగాలి తెలిసిన. సో ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్న జబ్బులు చూద్దాం, బీపీ గానీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ ఆ కాలంలో జనాలకి లేవు, పెద్దగా లేవు. కానీ ఎప్పుడో సతయుగంలో రాసిన వేదాల్లో ఈ జబ్బులని ఎలా మెన్షన్ చేశారు, ఫ్యూచర్ లో ఇంత క్రానిక్ డిసీజ్ వస్తాయి అని చెప్పి ప్రిడిక్ట్ చేసి రాశారు. అది ఎలా వస్తుంది? యాక్చువల్ గా ఆయుర్వేదం రాసిందే, ఈ వైద్య శాస్త్రం ఆయుర్వేదం ఆరోగ్యం గురించి రాసిందంతా కూడా థర్డ్ రాసిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా థర్డ్ రాసిన దివ్య దృష్టితో రాసిన వాళ్ళే. వాళ్ళు తెలుసు 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్ది, 200 ఏళ్ళ 1000 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 10,000 సంవత్సరాలతో ఏం జరుగుతుంది, మానవుడు ఎలా పరిణతి చెందుతాడు, ఎలా ఇబ్బందులు పడతాడు ఇవన్నీ వాళ్ళు తెలుసు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఆయుర్వేదం అసలు బేసిక్ 70% ప్రివెంటివ్ హెల్త్, నువ్వు జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పిందే 70% ఆయుర్వేదం. సో వచ్చాక నీ కర్మకాలు వస్తే ఏం చేసుకోవాలి అప్పుడు చేసుకుని 30%. అదనమాట వాతపిత్త కఫాలు ఎలా ఏర్పడతాయి, ఈ పంచభూతాల వల్ల ఏర్పడతాయి. ఈ పంచభూతాల వల్ల వాతపిత్త కఫాలు ఏర్పడతాయి. ప్రతి ప్రాణిలో మనిషి నుంచి చీమ దాకా అన్ని ప్రాణుల్లోనూ ఈ వాతపిత్త కఫాలు ఉంటాయి. నేచర్ దగ్గరగా ఉన్నాం అనుకో ఈ 3 బ్యాలెన్స్ గా ఉంటాయి, దూరం అవుతున్నాం అనుకో ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఆ బ్యాలెన్స్ చేయడమే ఆయుర్వేదం. తర్వాత ఆయుర్వేదంలో ఒక పెద్ద మిత్ ఏంటంటే ఆయుర్వేద మందులు వాడితే వేడి చేసేస్తుంది అదనమాట. దాని మీరు చాలా సార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, కానీ మళ్ళీ క్లియర్ గా చెప్పండి. అలాగే ఇప్పుడు ఏంటంటే వేడి అనేది ఏమి ఉండదు, అంటే వేడి చేస్తాయి, వేడి చేసే ఔషధాలు ఉంటాయి, ఉండవని చెప్పను, ఉన్నాయి, అన్ని ఉంటాయి, అన్ని వేడి చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఆయుర్వేదం ఉంది అసలు బేసిక్ గా అసలు మనం రూట్ లోకి వెళ్తే, అసలు నిజమైన ఆయుర్వేద మందులో రూట్ లోకి వెళ్తే, ఆయుర్వేద వైద్యంలోకి వెళ్తే ఆ రూట్ లెవెల్లో అసలు ఏం చేశారంటే ఒక మందు అందరికి ఇవ్వలేదు, ఒక మందు ఒక ఫార్ములా తయారు చేసి ఇది షుగర్ పని చేస్తాను అందరికి ఒక దంపలు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశారు తెలుసా, డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తే పేషెంట్ యొక్క తత్వం, అతను వాత పిత్త కఫ ఆ తత్వాలు ఏది ఇన్బ్యాలెన్స్ గా ఉంది తత్వాన్ని బేస్ చేసుకుని నాడి చూసి అని తన సింప్టమ్స్ రాసుకుని ఒక కేస్ షీట్ తయారు చేసుకుని తనకి కస్టమైజ్డ్ పద్ధతిలో మందు చేసి ఇచ్చేవారు. అంటే దానికి శరీరతత్వం వేడా చలవ వాతమా పిత్తమా కఫమా చూసుకుని దానికి బ్యాలెన్స్ గా తనకి ఒక మందు తయారు చేసి ఇచ్చారు.
అలా ఇచ్చిన నాళ్ళు ఆయుర్వేదం ఉంది వేడి చేయలేదు, వేడి చేయదు కూడా. ఎందుకంటే ఉష్ణమే శీతల, అలా కూడా ఉంటుంది. ఆ తత్వాన్ని బట్టి మందు ఇచ్చినప్పుడు వేడి చేయడం ఉండదు, పెద్దగా పచ్చిని చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేదు. అంటే మా ఆయుర్వేదం లేట్గా పనిచేస్తానే లేదు, ఇస్తే సెక్షన్లు పనిచేస్తూ ఉంటాయి. అలా ఉన్నది ఏమైందంటే రాను నెమ్మదిగా ఇంకా ఎక్కువ జబ్బులు పేషెంట్ పెరిగిపోయి ఏమైందంటే కాంబినేషన్స్ వచ్చి మందులు రాస్తున్నారు. మా మందులు ఫార్ములా తయారయ్యాయి. మామూలుగా అయితే కస్టమైజ్డ్ గా ఇవ్వడం అనేది ఆయుర్వేదంలో రూల్ అన్నమాట. ఎవరికైనా మందు తయారు చేస్తారు పేషెంట్ కి డాక్టర్ స్వయంగా మందు తయారు చేసి ఇవ్వాలి. అలా ఇచ్చేవారు అనమాట. ఇచ్చేవారు కాబట్టి వాళ్ళకి ఏం వేడి చేసేది కాదు, ఏం పచ్చి చేసేవారు, ఎలా ఉండాలో చెప్పేవారు అంతే. నేను చిన్నప్పుడు చూసింది ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా లాస్ట్ ఇంకా హాస్పిటల్ లాస్ట్ స్టేజ్ ఇంకేం లేదన్నారు అన్న టైంలో తీసుకొచ్చి ఇంటి ముందులో పడుకోబెట్టారు అనమాట. తాతయ్య మంది ఇచ్చారు, లేచి వెళ్ళిపోయారు. అలా మీకు బాగా గుర్తున్న కేసులు ఏమైనా ఉన్నాయా? తాతయ్య చేసినవి, మీరు చేసినవి? ఏంటంటే మన తాతయ్య ఇప్పుడు బాగా హాస్పిటల్స్ ఎక్కువైపోయి అన్ని అడ్వాన్స్ అయిపోయి అన్ని అందుబాటులోకి వచ్చేసినప్పుడు, పూర్వం ఏంటంటే ఒక పెద్ద కేసు ఉందనుకో, వాడు వెళ్ళాలంటే కాకినాడలో పెద్ద ఏమి ఉండి కాదు. కాకినాడ, రాజమండ్రి లాంటి చోట కూడా పెద్ద హాస్పిటల్స్ ఏం లేవు. మామూలుగా వెళ్తే చేసేవారు అంతే, పెద్ద ఐసీయూ కేర్ హాస్పిటల్స్ ఏం లేవు అప్పట్లో. వాళ్ళు ఏంటంటే సీరియస్ అయింది అనుకో, ఇంకా పేషెంట్ అన్కాన్షియస్ అయ్యాడు అనుకో, అది తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసేవారు కాదు. అంటే ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు, రెండు వెళ్ళాలన్నా డబ్బులు ప్రాబ్లం, ఇలా ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకా ఏమున్నా సరే ఇంకా దేవుడి దిక్కు అన్నట్టు ఏదో ప్రయత్నం చేసేవారు. మాక్సిమం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేసేవారు, లేకపోతే తెలిసిన వచ్చేవారు, లేదంటే ఇలా మన లాంటి వాళ్ళు ఉంటే ఆచార్యులు, రాజులు, వైద్యులు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి పడేసేవారు, ఇంకా మీదే దిక్కు అని. ఆ టైంలో కూడా చేసి చాలా మంది బతికిచ్చారు. అలా ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం వరకు నాకు రాత్రి 12 గంటల కూడా కేసులు వచ్చేవాడి. లేదా నన్ను తీసుకెళ్ళారు, పక్కకు తీసుకెళ్ళారు, అర్ధరాత్రి పూట నడిచి అడవులో వెళ్ళేవాళ్ళం. రాత్రి 2 గంటలకు వచ్చి వెళ్ళి ఇచ్చి తెల్లవారుజానికి లేపి పంపించేవాళ్ళం. చాలా కేసులు, 190 కేసులు కూడా అన్కాన్షియస్ కేసులు నడిచి ఉన్నాయి మన దగ్గర. అలా ఉంటాయి. అలా కాదు, చాలా మంది వైద్యులు చాలా ఊళ్ళల్లో ప్రాణ పరిస్థితుల్లో బతికించేవారు. అదే లాస్ట్ లో వితౌట్ సింగిల్ పైసా తీసుకోకుండా. అవును, అది ఇంపార్టెంట్. వితౌట్ సింగిల్ పైసా తీసుకోకుండా లేదు. అలా పేషెంట్ వచ్చాడు చేయాలి, ధర్మం అని చెప్పి తన నాలెడ్జ్ ప్రకారం అప్పటికే థాట్ వచ్చేది. ఆ ప్యూర్ థాట్ తో ఉన్నారు కాబట్టి ఏదో ఒక మంచి భగవంతుడు ఒక మంచి మెసేజ్ పంపించాడు, పలానా ఇది ఇచ్చేవాడు, తగ్గిపోయి